హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కమ్మకమ్మని గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. ఇక్కడ నేను కొన్ని పల్లీలు తీసుకున్నాను, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేపుకోవాలి. ఇక్కడ నేను నువ్వులు కూడా తీసుకున్నాను, ఒక స్పూన్. ఇవన్నీ మంచిగా వేగాక వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని మంచిగా మగ్గనివ్వాలి. ఈ గోంగూర వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గోంగూరలో ఐరన్ ఉంటుంది, ఇంకా సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా జీర్ణక్రియ అంటే జీర్ణ వ్యవస్థలో మంచిగా అరుగుదల కూడా ఉంటుంది. ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను, ఒక స్పూను. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మిక్సీ పట్టుకొని ఇలా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇక్కడ నేను పోపు పెట్టుకున్నాను. వేడి వేడి అన్నంలోకి ఇలా గోంగూర పచ్చడి తింటే కమ్మగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో కూడా గోంగూర పచ్చడి ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి టేస్ట్ ఉండే గోంగూర పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.